హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఫస్ట్ రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే నేడు చివరి విడత పల్లెపోరు జరగనుంది. సో మొదటి విడత రెండో విడత రెండుల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. సో ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. చూద్దాం. నేడు చివరి విడత పల్లెపోరు జరగనుంది. 3752 పంచాయతీల్లో మరియు 28410 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. సో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా విడతల వారీగా సాగుతున్న పంచాయతీ పోరు చివరి అంకానికి చేరింది. డప్పులు మైకుల మోతతో దద్దరిల్లిన పల్లెలు సోమవారం సాయంత్రం నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. బహిరంగ ప్రచారం బంద్ కాగానే అభ్యర్థులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేశారు. మూడో దశ పోలింగ్ బుధవారం జరగనుండగా అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రితో మంగళవారం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మూడో దశ ఎన్నికల్లో 4157 గ్రామాలకు 34,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 గ్రామాలకు 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 182 మండలాల్లో 3752 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికలకు 36,483 పోలింగ్ స్టేషన్లలోనూ ఏర్పాట్లు చేశారు. సో 28,410 వార్డులకు బుధవారం పోలింగ్ కౌంటింగ్ తో పాటు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మెట్రో రైల్ టేక్ ఓవర్ మార్చి వరకు పూర్తి చేయాలి అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారులకు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఆర్థిక సంవత్సరం కాబట్టి ఈ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం మార్చ్ 31 వరకు పూర్తి చేయాలంటూ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ ఎల్లాంటి అధికారులతో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇరు పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపులను సజావుగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి అంటూ ఇక్కడ కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. వారిని కోరినట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. సో తరగతుల ప్రారంభానికి ట్రాన్సిట్ క్యాంపస్ రెడీగా ఉంది అంటూ కూడా తను పేర్కొన్నారు. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి అని ఇక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా సీఎం రేవంత్ రెడ్డి వినతి అందించినట్టు తెలుస్తుంది. విద్యా రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలి అంటూ కూడా ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో విద్యారంగంపై శ్రద్ధను ప్రశంసించిన కేంద్ర మంత్రి సోనియాకు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అందజేసిన సీఎం రేవంత్, సీఎం దృష్టిని అభినందించిన సోనియా గాంధీ. కొండగట్టు అంచనకు ఆక్రమణ నోటీసులు, 6 ఎకరాల అటవీ భూమిలో నిర్మాణాలపై చర్యలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం నిషిద్ధమని వెల్లడించారు. సో నోటీసులపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. సో హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తున్నారంటూ కూడా తను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం, గ్రామ స్థాయి కార్యకర్తల పోరాటం చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రజాపాలనను పెద్ద ఎత్తున దీవిస్తున్నారు. విజన్ డాక్యుమెంట్ తో మరిన్ని పెట్టుబడులు, 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ కు ప్రణాళికలు, అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా రికార్డు కూడా సృష్టించింది. సో ఏ పార్టీ సర్పంచ్ అయినా సర్పంచుల అభినందన సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారిని అభినందించారు. జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఉపాధి మంటలు పార్లమెంట్ లో విపి జీరామ్జీ బిల్లుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతిపిత పేరు తొలగింపుపై నిలదీత, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వెల్లువ, బిల్లు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాంగణంలో నిరసనల హోరు, గాంధీని అవమానించేందుకే పేరు మార్పు అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పేర్ల మార్పుపైనే మోదీ దృష్టి పెట్టారు అంటూ కూడా
ప్రియాంక గాంధీ విమర్శించారు. రాముడి పేరును అపవిత్రం చేయొద్దు అంటూ కూడా ఇక్కడ శశి థరూర్ తెలిపారు. మిగిలింది దేశం పేరు మార్చడమే అంటూ కూడా పంజాబ్ సీఎం వ్యక్తం చేశారు. పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ కూడా పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నేడు అన్ని జిల్లాల్లో కూడా నిరసనలు చేయాలంటూ కూడా టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సాజిద్ ది హైదరాబాద్ అన్నట్టు తెలుస్తుంది. సిడ్నీ ఉగ్రవాది దాడిలో కీలక నిందితుడు పోలీసుల కాల్పుల్లో దుర్మరణం పొందాడు. సో 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. ఇప్పటి వరకు అదే కొనసాగించిన సాజిద్ అతడికి ఇక్కడ నేర చరిత్ర లేదు అంటూ కూడా తెలంగాణ డీజీపీ తెలిపారు. గత ఏడాది నవంబర్లో కొడుకుతో కలిసి ఫిలిప్పీన్స్ కు వెళ్లారు అంటూ మరి ఆపై పాకిస్తాన్ వెళ్ళినట్టు అనుమానిస్తున్న నిఘా వర్గాలు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.